నమస్తే ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మరియు కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బోయి భీమన్న, డాక్టర్ సినారే అవార్డు గ్రహీత కె మురళీధర్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడతారు. హలో సార్. సార్, ప్రస్తుతం కరోనా కట్టడికి టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలు ఏ విధంగా ఉంది? ముందు సంతోష్ బాబు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు, ఆయన జోహార్లు. తర్వాత మన కరోనా కట్టడికి సంబంధించింది మన తెలంగాణ పితామహు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి గారు ఎన్నో విధాల కష్టపడి ప్రాణాలు రక్షిస్తున్నాడు కూడా. ఇప్పుడు నిజంగా నేను మాట్లాడేది నా దూరంలో నేను మాట్లాడుతున్నా, నాకు ఎవరి మీద దేశాలు కాదు. అసలు కరోనా అనేది మన భారతదేశంలోనే తెలంగాణలో తక్కువ. ఆ తక్కువ కూడా లాక్డౌన్ చేసి ఆపి కొంత రిలాక్స్ ఇచ్చుకునే దాంట్లో కొంత పెరుగుడు తరుగుడు అవుతుంది. ఆయన పట్టింపు వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. పితామహుడు పట్టింపు వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇలా నిజంగా చెప్పాలంటే మంత్రి వారు ఈటెల రాజేంద్ర కూడా దాంతో పాటు కష్టపడుతుంది. సార్ ఆజ్ఞాయ సార్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కరోనాను లాస్ట్కు స్థిరంగా తీసుకుపోవాలా ఇంకా లేదు. అది కూడా కొంత వస్తుంది. ఏదో దేవుని వల్ల భారతదేశం లోపలే మందు తయారు కావచ్చు, తొందరగా అది రావచ్చు అందరి ఆశీర్వాదంలో. ఇక మరి అది కాకుండా కూడా మా పితామహుడు, తెలంగాణ పితామహుడు ఎంత కష్టపడి నేను ఒకటే అన్నాం అనుకుంటున్నా, నేనేం సియాసత్ మాట్లాడతలేను. మన కాళేశ్వరం ప్రాజెక్టు కూడా స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎంతో మంది ఎన్నో అపరిందాలు మాట్లాడారు, కోర్టులో పోయారు, న్యాయస్థానం న్యాయం ఇచ్చింది. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఎంతో కష్టపడి దాన్ని సాధించి మా అమ్మ చూడమ్మ తల్లి ఆయన ఇద్దరు పోయి ముహూర్తం చేసినాక అలా పంట అనుకుంది. ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. మళ్ళీ రీసెంట్ గా కొండపోచమ్మ అక్కడ పోయి కూడా శ్రీ చిన్నజీఆర్ గారిని తీసుకుపోయి యజ్ఞం చేపించి అక్కడ కూడా ప్రారంభించడం జరిగింది. ఎన్ని నీళ్లు సిద్ధిపేట అక్కడక్కడ చూస్తుంటే ఎన్ని నీళ్లు పోతున్నాయి. ఏమున్నాయి? భూమి కనబడ్డది అందరూ. ఇవాళ నీళ్లు చూస్తే విచిత్రం. బండారు నేనేమో అంటలేను, ఉన్నది ఫ్యాక్ట్ మాట్లాడు. ఇవాళ దగ్గర పితామహుడు అనేది కరెక్టే. 1 కోటి ఎకరాలంటే తప్పకుండా చూపించింది కూడా. ఎందుకంటే చూస్తూనే ఉన్నాం మనం. అప్పుడు ఒక్క వ్యవసాయం కూడా లేకుండా మన దగ్గర. నేను ఎక్కడ భేదాలు పెడుతున్నా, ఏ సియాసత్ మాట్లాడుతున్నాను. ఒకప్పుడు నిజంగా చెప్పాలంటే అది ఎవరు చేసింది కాదు, అట్లా జరిగింది. తెలంగాణ లోపల వ్యవసాయం అనేది లేకుండా పోయింది. ఇప్పుడు ఏమైంది? భారతదేశంలో ప్రజలు పంట పండించకంలా ఇది గమనించాలి అందరం. అది కాకుండా కూడా ఈ పంట పండించినాక కూడా మళ్ళీ ఈ కొండపూచమ్మ దేవుని ఏదైతే తీసుకున్నాయిందో దీనివల్ల కూడా 1,00,000 ఎకరాలు పంట పంటట్టు నీళ్లు రావడం జరుగుతుంది. ఇది అన్ని వ్యవసాయానికి శుభసూచకము. ఆయన అన్న మాట 1 కోటి ఎకరాలు అనేది తప్పకుండా చేద్దామని చేస్తుంది. తర్వాత ఎకరానికి 5,000 అన్నాడు. రీసెంట్ గా మేము వెనుక కూడా అయింది. కుక్కడంకి వెళ్ళి మిర్యాలంలోకి వెళ్ళి చెక్కమైంది. సారు పంపించిన డబ్బులు మాకందరికి అందుతున్నాయి. దీన్ని చూసి వాళ్ళు ఇవి లాస్ట్ టైం వచ్చినందుకు కూడా వ్యవసాయం అధికపడింది. ఈ కష్టాలల్లా ఈ డబ్బు అనేది చాలా ఉపయోగపడుతుంది వ్యవసాయదారులకు. అది గమనించే ఆయన ఇవన్నీ చేస్తున్నాం. తెలంగాణ లోపల సస్యశ్యామలమైన పంట వల్లగా ఈ పంటను చూసి భారతదేశంలో మళ్ళీసారి చెప్తున్నా ప్రథమంగా మనమే సప్లై చేసాం ఈ పండిన పంట. చిన్న సమస్యలు ఉండే ఉంటాయి. ఆ చిన్న సమస్యలు కూడా ఎవరో మాట్లాడుతున్నాం, మేము ఏమంటలేము. వాళ్ళ విధేయత ప్రదేశం. ఎందుకంటే ప్రజలు గమనిస్తున్నారు. పితామహుడు చేసే కార్యక్రమాలు చాలా గమనిస్తున్నారు. తెలివితే నిన్ను నేను ఒకటే మాట్లాడతా.
ఓటర్ దాటంటే సోదరుమణులు చాలా తెలివితేనే ఓట్లు వేసారు. 90% రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేశారు. 90% రిజల్ట్స్ వచ్చినాక ఇంకా మళ్ళా వీళ్ళు అనవసరంగా ఏదేదో మాట్లాడడం, అది వాళ్ళ విజయత ప్రతిష్టం. మనం దాన్ని పట్టించుకునేది లేదు. మీరు ఒకటే ఏమంటున్నా అంటే ఆయన ఏ కార్యక్రమం చేసినా జయప్రదం చేసుకొని పోతున్నాం. తెలంగాణ సాధించినప్పుడు ఎవరు సాధించాడు? పితామహులు సాధించాడు. డువాటైలా ఆ తెలంగాణ వచ్చినాక కూడా పెద్ద మనుషులు మాట్లాడలేదా? ఇది చెప్తుండదు, డార్క్ అయిపోతుంది, వ్యవసాయం ఎందుకు దండగా మర్చిపోయిందా? అవన్నీ వింటలేమా? ఇవాళ 24 గంటల లైట్ ఇస్తున్నారు. చిన్న పొరపాటు ఏదో వచ్చిందంటే దాని గగ్గోలు పెట్టడం ఎందుకు? ఆయన పితామహులు ఆయన చూస్తాడన్ని అన్ని తెలుసు. ఆయన ఎక్కడుందనేది, ఏం చేస్తున్నాడనేది, ఏం చేయబోతున్నామనేది తెలుసు. ఇవాళ ఇక్కడుండి శుక్రవారం ఆయన ఆడిపోయాడు కొండపోచమ్మ టెంపుల్ కానీ తెలిసి చూసుకుంటాం. ఒక్కడే ఎవరు అని చేసిండ అట్లా. అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు 43 సెంటీమీటర్ల ఉపయోగించాడు ఒక్కడే. మళ్ళా ఇప్పుడు మొన్న ముహూర్తం విరాటేసిన అయినంత కూడా, ముహూర్తం అయినంత కూడా తానే ప్రయాణం ఉపయోగించాడు. టీవీలో చూసాం, వాస్తవం చూసాం. ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నాం? ఉట్టి షో చేస్తలేడు. కొందరికి అలవాటు కోర్టులో కొనాలి, లేకుంటే ఏదో అన్న షో చేయాలి. ఇవి ఆయన లక్షణాలు రావు. ప్రజలు బాగుండాలి, నా ప్రజలు అందరు ఆయుధ ఉండాలి, సుఖ సంతోషాలు ఉండాలి. కాబట్టి వ్యవసాయదారులు ఇవాళ బంగారు బాట అంటే బంగారు బాట లేకనే తీసుకుపోతున్నాడు. ఎక్కడ కూడా బంగారు బాట అంటే బంగారం బరవరు అట్లా తీసుకుపోతున్నాడు. కాబట్టి ప్రతి వ్యవసాయదారులు సంతోషపడుతున్నాడు. నేను రాదు ఇవాళ అక్కడికే వింటులేదు. మా దగ్గరికి కూడా ఫోన్ చేసి కుక్కడం కాడికి, సార్ మాకు పడ్డాయి ఈ ల్యాండ్ పైసలని. వాళ్ళు ఎంత తెలివిగా చెప్తున్నారు చెప్పండి. ఆ డబ్బులు వాళ్ళకి ఎందుకు కాదు ఉపయోగపడుతుంది? ఒక 30,000 ఎందుకు కాదు, 5 ఎకరాలు ఎందుకు కాదు, 30,000, 25,000 ఎంత ఆధారం అది? ఎంత ఆధారం అది? అప్పులేని సంస్కారం. 20,000 అప్పున్నా కూడా మార్పు చేసేది. ఇన్ని విధాలు చేసుకుంటూ పోతుంది సార్. చూస్తున్నాం మనం పచ్చటి పంట ఎక్కడ పోయినా. ఇవాళ తెలంగాణ ఏ రూట్ పోయినా మీకు ఎడారి కనవడం, పంట కనబడుతుంది. మళ్ళీ అప్పటిలోకి ఉందా? వధశాలకు పంపించారా? మనం ఉండాలా? లేకుంటే ఏమన్నా ఆత్మహత్యలు జరిగినాయా? మా సహోదరులు ఏమన్నా అటువంటి వచ్చినాయా? ఎక్కడ లేదు. నీళ్లు, విపరీతమైన నీళ్లు, మంచిగా హాయిగా పంట, గుక్కడి అన్నం తిని గుక్కడి నీళ్ళు తాగి ప్రశాంత వాతావరణంగా హాయిగా పడుకుంటున్నారు. అటువంటి పరిస్థితులు పట్టుకుని కూడా అవయోగం చేయడం బాగుండదు. మీరు ఏ విషయం మాట్లాడుతున్నారో పార్టీగా మాట్లాడుతున్నారో నాకు స్వేచ్ఛ ఉంది, నాకు నిజంగా బాగా అనిపించి నేను మాట్లాడుతున్నాను. ఇలా నేను సియాసత్ మాట్లాడతలేదు. ఇది అందరం చూడని విషయం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం వల్లనే ఎక్కువైపోయిందని ఇప్పుడు బీజేపీ ఆలోచిస్తుంది. నేను పార్టీ విషయంలో రాను. ఎక్కడంటే మా ప్రధానమంత్రి పితామహులు లేదు ఆ భారతదేశాన్ని. అక్కడ మహారాష్ట్రలో అయింది. మహారాష్ట్ర ఎన్నో అయింది, మరలా బ్లాక్ అయింది. ఇంకొక గుజరాత్ అయింది. 3 లక్షలు 2.5 లక్షలు ఇవే అయింది. మరి ప్రధానమంత్రి చేస్తున్నట్టవా? ప్రధానమంత్రి చేస్తున్నట్టవా? అంటే తప్పది ఎవరు కూడా అట్లా విమర్శించొద్దు. మొదట్లోనే పరీక్షలు చేసిండే ఏ పరీక్షలు చేసినా అయ్యా ఒక మాట, గుండు మాట, ఈ కరోనా వ్యాప్తి మనసులో ఉంటే 10 రోజులకైనా 15 రోజులకైనా బయట పడుతుంది. అప్పటికైనా 70 ఏళ్ళ దాకా చేసాం. ఆయన మేము మంత్రి వారిని కూడా చాలా హార్డ్ వర్కర్. నేను ఎంతోసారి అంటున్నాను. ఈటేల రాజేంద్ర గారు కూడా హార్డ్ వర్కర్. పితామహులు తగ్గట్టే ఉన్నాడు. ఆయన చేస్తట్టుంటాడు. అది వాస్తవం జరుగుతుంది. లేచి రమ్మంటే ఎక్కడికి రమ్మంటారు నాకు అర్థం కాదు. ఎందుకు ఆ గబ్బులు? ఇవాళ నిజంగా మీరు ఆత్మశాంతిగా మాట్లాడండి. గుడ్డమిచ్చేసుకుని తెలంగాణలో తక్కువనా ఎక్కువనాయా? మరి అదే విలేజ్లలో తక్కువనాయి. సిటీలో జిహెచ్ఎంసీ ఏదో ఎందుకు ఎక్కువనాయి? ఇక్కడ కాస్మోపాలిటేషన్ ఎవరో వస్తారో ఎవరో జరిగిస్తున్నారు, అవి జరుగుతున్నారు. గమనించండి మీరు కూడా. విలేజ్లలో ఏమిటంటే అత్యంత అట్మాస్ఫియర్ లేదు అక్కడ. కొద్దిగా గమనించుకోవాలి. దానికి ఇంత గగ్గోలు ఎందుకు పెట్టేది? అన్ని జరుగుతున్నాయి. నేను అలా రాదు, ఏ సియాసత్ రాదు. ఇప్పుడు ఆ ప్రధానమంత్రి గారు పితామహుల్ని కొన్నాడు. ఆయన కూడా ఆయన చేసే పనులకు అందరూ ఆనందపడుతున్నారు. ఇక్కడ పితామహుడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఈయన వాళ్ళు ఇద్దరు బాగున్నారు. మధ్యలో మీరెందుకు అనవసరం వెచ్చగొట్టే మాటలు? ఎందుకు అలవాటు? రోజు ఫోటోలో రాని, రోజు పేపర్లో రాని వద్దలోడు. కానీ అనవసరం వెచ్చగొట్టకండి. దీనివల్ల ఏమైతుంది?
ఇప్పుడు రిజల్ట్స్ కాదు, ఎలక్షన్ కాదు, అయితే ప్రజలు నిర్ణయించారు. పితామోహన్ మాటలు విన్నాం, చేస్తే మాకు పరిష్కారం దొరుకుతుంది. అదేవిధంగా 90% వేసాం. 90% వేసిన రిజల్ట్స్ కు మళ్ళా ఇంకా మీరు మళ్ళా రిచ్చగొట్టంటే మాట్లాడుకుంటూ ఉంటే చాలా బాధాకరమైన విషయం. నేను కూడా విధిని మాట్లాడితే ఎదుటి నన్ను అసహించుకుంటారు. మీరేం మాట్లాడతారు రా బాబు అని. అట్లా విసగించుకోకుండా తిరగండి బెస్ట్ అని నేను ఒకటే అంటా. అన్ని జరుగుతున్నాయి మంచిగా, దానికి ఎందుకు బాధపడాలి? పెద్ద దానికి ఎందుకు? నేను 6 రోజులలో లేకుండే ఈ రోజు కట్టబట్టే ఈరోజు కళ్ళం కూడా కనబడుతుంది పంట, మనకు కళ్ళం కూడా కనబడుతున్నది పంట. లేదు పంట ఎండిపోయింది, ఏం లేదు, ఆ అన్నం ఉన్నదంటే అదో అందం. ఇవాళ టాప్ ర్యాంక్ వచ్చింది, ఆయన వరి అన్నా ఇలా. మళ్ళా వరి వేసిన దగ్గర పత్తి వేస్తే పత్తిలో రేటు బాగుంటుంది. పత్తిలో కొంత ఈరోజు రేపు కొంత లేటెస్ట్ వచ్చింది, అది పేస్తే వ్యవసాయదారునికి ఇప్పటిదాకా కష్టపడతాడు వరి అని, అది కొంత పత్తి అని చెప్పారు. ఆ పత్తి వల్ల దానికి కూడా సరే ఇవాళ ఇదేంటి ఒక ప్రశ్న. ఎవరు ఎన్ని మాట్లాడినా పితామహుని ముఖ్యమంత్రి గారికి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, యాజ్ఞ నరసింహ ఆశీస్సులు, వీళ్ళ వాళ్ళ ఆశీస్సులు ఏమి చెప్పారు. కానీ ఇప్పుడు మొదట్లో బీజేపీతో మంచిగా కేసీఆర్, తర్వాత మోదీ పైన కూడా ఆరోపణ చేస్తారు. మాట్లాడాలని ఇది ఇంటి విషయాలంటే నడుస్తుంటే కరోనా విషయాలు ఎందుకు చేస్తారు? మోడీ విషయంలో మోడీ సార్ కూడా దేవుని లేక ఉన్నాడు. ఎందుకనాలి? వాళ్ళ సినిమాలో తప్పు మాట్లాడుతున్నారు, కొద్దిగా గమనించి మాట్లాడాలి. ఇవాళ ఆయన ఎంత చేస్తున్న ప్రపంచంలోనే అగ్రగణ్యం ఇవాళ మోడీ సార్. అది ఏమంటారు? పార్టీగా అర్థం మాట్లాడదు. విమర్శించేది చాలా ఈజీ అండి. విమర్శించకుండా మంచి మాటలు మాట్లాడి నేర్చుకోవాలి. ఎదుటి మనిషికి గాయపరిచినట్టు మాట్లాడద్దు. నేనుంది కదా, నాకు అన్ని మాట్లాడే ధైర్యం ఉంది కదా అంటే ఏదో కూడా మాట్లాడతాం, అంతకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం. కానీ మా దేవుని భయంతో మాట్లాడాలి, అది ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇప్పుడు రీసెంట్ గా దేశం కోసం సందేశ్ బాబుకు సంబంధించి 5 కోట్ల రూపాయలు ప్లస్ స్థలము, అదేవిధంగా ఆయనకు జాబ్ ఇచ్చారు. సో దాన్ని మీరు ఎట్లా స్వాగతిస్తారు? చాలా మంచి కార్యక్రమం చేసాం సార్. అది ఎంత ధైర్యము, ఎంత భక్తి, అది ఎంత పెద్ద పేరు వచ్చింది సార్కు. నిజంగా చెప్పాలంటే పెద్ద మనసు. దేవుడు ఆయన కూడా ఇంకా మంచి జరగాలని మేము ఆశిస్తాం. ఆ అమ్మ ఏజ్ ఎంత, ఆయన సంతోష్ బాబు కూడా అక్కడ వారు చూస్తే నేను షాక్ అయిన. నేను కూడా చూసిన ఆ రోజు అక్కడ చైనీస్ వాళ్ళు ఇక్కడికి వీళ్ళు ఈయన అక్కడ ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారు. అవతల పర్సన్స్ అయితే విచ్చలవిడిగా మాట్లాడుతూనే ఇలా సంజాయిస్తున్నాం. అంతవరకు నేను చూసిన అక్కడ. తర్వాత ఏదైందో నాకు తెలియదు. ఎంత పేషెన్స్ గా దేశం కోసము, సొంత స్థలం కోసం కొట్టాలంటే దేశం కోసం కొట్టాలి మహనీయుడు. అటువంటి మహనీయుడు అమరవీరైనందుకు మా పితామహుడు దేశంలో ఎల్లకాలం స్థిరస్థాయిపోతే వీళ్ళ పేరు చరిత్రలో కేసీఆర్ గారు. ఎందుకంటే చూడండి, అబ్బాయి అమ్మాయి చిన్న ఏజ్, ఆ అమ్మ కూడా మంచి చదువుకోనుంది, చక్కగా పోయిండు. కూలుకున్నాక వాళ్ళకి ఏం చేయాలో చూసొచ్చిండు. 6 పోవాలి, 6 ముఖం చూపించిన వాళ్ళ పెద్ద మనిషి ఆయన, గౌరవ మనిషి, ఫ్యూచర్ దేవుతారా దేవుడు లేక చేసిండు. అమ్మకు 4 కోట్లు వేసిండు, ఇప్పుడు తల్లి 2 ఇచ్చిండు. ఆ అమ్మ ఉంటుంది 700 గజాల, పిల్లలు చిన్న ఉన్నారు, చిన్న అబ్బాయి. ఎంతసేపు అంటే తండ్రి లేదు, తల్లి నోటి ఎవరు కూర్చోలేదు. అది సార్ గమనించింది. దాన్ని అబ్జర్వ్ చేసిన పోయి చూస్తుంటే అవన్నీ ఎంత పెద్ద పేరు తెచ్చుకోరు చెప్పండి. అది గమనించాలి. ఫిక్షన్ చేయడము నా నోరు ఏదంటే అనొచ్చు, దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది, దానికి పద్ధతి ఉంటుంది. చాలా మంచి పని చేశాడు. ఆ అమ్మకు కూడా జాబ్ సర్టిఫికెట్ ఇచ్చాడు. మామూలు మాట కాదు, స్థిరస్థాయి ఉండిపోతుంది. అమరవీరుడు దేశం కోసం ఫైట్ చేసింది. అది నేను చూసినా కదా. అక్కడ ఇక్కడ ఇద్దరు మాట్లాడుతూ చైనీస్ ఏదేది జాగా ఓపెన్ జాగా పడుతుంది. అక్కడ అదర్ 10% మాట్లాడుతున్నాడు, ఇంకోటి రెచ్చగొట్టేట్టుకున్నాడు, ఈ వాళ్ళని కూల్ చేస్తున్నాడు. తర్వాత ఏమైందో ఏమవుతుంది. ఇది అమరవీరుడైనా దేశం కోసం మంచి కల్లర్, అంత పెద్ద పోస్ట్ యాక్టివ్. ఇక అమ్మ మాట్లాడుతుంటే మాకు కూడా బాగా అనిపిస్తుంటుంది, దుఃఖం అనిపిస్తుంటుంది. అది పితామహుడు దూరం చేసి అది పుణ్యం. నిజంగా చెప్తున్నా, తెలంగాణ మా పితామహుడు దేవుడిగా చేసి వచ్చింది. వీళ్ళందరం ఆనందపడాలి. ఆయన చేసిన పనికి చాలా దేవుడు ఆయన కూడా మంచి తరం పెట్టుకోవడం నేను ఆశిస్తాను. ప్రస్తుతం రైతు బంధు, రైతు బీమాకు సంబంధించి ఇప్పుడే చెప్పినా కదా, నా ఫోన్ చేసి మిర్యాల కూడా కుక్కడం స్టేషన్కి వెళ్ళి మా ఊళ్ళు ఉన్నారు కదా. అంటే సార్ మాకు డబ్బులు ఉన్నారు చాలాగా,
30,000 వచ్చినా కాలగా 6 ఎకరాలు 30,000 వచ్చినప్పుడు ఈ కాలంలో 30,000 ఎంత ఘనకార్యం వల్ల చెప్పండి. అదే ఇవ్వాలా అనే శ్రీరామరక్ష పంట వండుతాం. అది కూడా ఇన్ని లక్షల అకౌంట్లు ఓపెన్ చేయడం, ఇన్ని లక్షల అకౌంట్లు వేయడం అంటే చరిత్రల కలిగి లేరు కానీ ఆహారం. అంతకుముందు ఎందుకు లేకుండా మరి చరిత్రల అంతకుముందు ఎందుకు అకౌంట్లు వేయలేకపోయారు, అప్పుడు ఎంతలో నీళ్లు తీసుకురాలేకపోయారు, ఎక్కడ వేరే ఎలా ఎందుకు ఎలా ఉండదు. మనం ఆలోచన చేయాలి. ఒకరి మీద నిందలు లేకపోతే ముందు మనం చూసుకోవాలి, మనం ఎక్కువ మనం ఏందనేది అది గమనిస్తే కానీ నా ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో కేసీఆర్ పాలన ఎట్లా ప్రమాణం ఉన్నది, దేవుడు అవతారం ఉన్నది, ఆయన దేవుడు అవతారం ఉన్నది. రోజు ఇంతకుముందు కూడా అన్నట్టు అన్ని మంచిగానే ఉండవు, భూమే ఉండవు మరోసారి అంటారు. ఉత్తర రాష్ట్రాలు ఉంటారు అంటుంటారు, అంటుంటే అయ్యేది వాళ్ళకి షోక్ ఉంది మీడియాల తీసాలి కుదరుకుంటుంది. దాన్ని ఏమేం చేస్తాం, సబ్జెక్ట్ ఉండాలి. నేను విమర్శిస్తాను, నా రైట్స్ లేవు, ఎవరు విమర్శిస్తాను, నా శిక్ష నేను మాట్లాడుతున్నాను. బస్ రాష్ట్రంలో కొత్త తమిళసై గవర్నర్ తీసుకున్న గవర్నమెంట్ తక్కువ ఏ విధంగా మంచిగా ఏమంటున్నా పాయింట్ ఆఫ్ వ్యూగా మాట్లాడుతుంది. రాజశేఖర్ దగ్గర ఉన్నది అమ్మ కూడా బీరాలంటే దాక్షం మీద అడ్మినిస్ట్రేటర్ ఆమె కూడా మంచి అడ్మినిస్ట్రేటర్. సార్ కూడా అందరితో కలిసి ఉంటాడు, ఎవరితో కలిసి ఉంటాడు. ప్రధానమంత్రి మంచిగా ఉంటాడు, అక్కడ జగన్తో మంచిగా ఉంటాడు, జగన్ ఈయంతో సీఎం గారితో మంచిగా ఉంటాడు, ప్రధానమంత్రి సీఎం ఎందుకు మాట్లాడతాడు, సీఎం గారు మనం ఎందుకు మాట్లాడాలి, ఇవన్నీ విపత్రాయుగా మాత్రం మాట్లాడాలి అని నేను లేదు. ఎందుకు ఆ విధంగా జరగొడుతుంటాం తప్పదు. నేను అనుకుంటా ప్రధానమంత్రి దగ్గర ఎవరైనా పెద్ద మనుషులు ఉంటే ఇట్లా మాట్లాడుతా అని అనుకునే చోయ ఓపిస్తున్నా. ఏం మాట్లాడతారా పాపం, నేను ఎద్దనే నిర్ణయిస్తాను, ఆ చోదరు వాళ్ళ స్వేచ్ఛ ఉందని మాట్లాడుతుంది. కానీ మీరెక్కడంటే నేను ఒక మాట మాటతో ప్రజలలో చిలుకలైపోతా, అది గమనించాలి. నేనేదో మాట్లాడుతున్నాను కాదు, ప్రజలు నన్ను చిలుకలకూడదు. ఇప్పుడు ఆ రోజు కూడా స్పీచ్ చాలా ఇచ్చుకోలేదు, ఎలక్షన్ కంటే ముందు ఎన్నో స్పీచ్లు ఇచ్చారు. ఎక్కడ ఏదో స్పీచ్లు, ఎన్నో స్పీచ్లు ఇచ్చారు. ఏదైంది ప్రజలు న్యాయంగా చెప్పారు. వాళ్ళు ఎవరికి ఆడనో న్యాయంగా ఓట్లు వేసిండ్రు, మెజారిటీగా 90% వేసిండ్రు, మెజారిటీ గెలిపించిండ్రు. చూస్తున్నారు ఇప్పుడు పంట ఇవన్నీ ఎక్కడ పోతుంది చెప్పండి. లైట్ల ఎందుకు లేదు పెట్టారు మనం మనతో చూస్తున్నారు. హలో 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 నమస్తే అండి, మీ పేరండి? హలో మీ పేరేంటండి? నా పేరు రవీందర్ రెడ్డి. రవీందర్ గారు మనతో పాటు మురళీధర్ రెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి. మీ క్వశ్చన్ అంటారండి. సార్ గారికి నమస్కారం సార్. నమస్తే సార్. సార్ చెప్పండి సార్. నమస్కారం సార్. ఏం లేదు సార్, మాట్లాడదామని చేసి చూసాను సార్. సార్ ఇప్పుడు నేను ఈరోజు న్యూస్ చూశాను, అది ఈ కరోనాది కమ్యూనల్ స్ప్రెడ్ అని హైదరాబాద్ లో ఉన్నారంటే మేము యాక్చువల్ నేను హైదరాబాద్ లో ఉంటాను, ప్రస్తుతం వనపర్తిలో ఉన్నాను సార్. భయపడుతున్నారు, ఎట్లా కంట్రోల్ చేస్తారు, ఏం కథ, ఎట్లా స్ప్రెడ్ అవుతుంది సార్? దీని మీద ఏమన్నా మాకు చిన్న సలహా ఇస్తారా? సార్ ఏం లేదు సార్, ఒకటే నేను మీకు చెప్పేంత మనుషులు కాదు కానీ ముఖ్యమంత్రి పితామహుడు గొప్ప నాయకులు మీరు. లాక్డౌన్ పెట్టినప్పుడు నిలివేది, లాక్డౌన్ పెట్టి ఇంతకంటే తెచ్చాం. మీరు హాల్ ఇండియా కంపేర్ చేస్తే తెలంగాణ ఏముంది? 6,000 కూడా తగ్గిపోతున్నాయండి. ఒక మాట ఇప్పుడు 5 కోట్ల ప్రజాధికారికి ఈ లాక్డౌన్ తీసేసి కరోనా కూడా మనతో కలిపే రోజులు వచ్చినాయి అన్నారు. అది వాస్తవం. దానికి కూడా కొన్ని జరుగుతున్నాయి. అది ఏ జిహెచ్ఎంసీ ఏరియాలో జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి జిహెచ్ఎంసీ వేరేలో ఎందుకు జరుగుతున్నాయి? ఇక్కడ కాస్త డిస్ట్రిక్ట్స్ లేక అయిపోయి తెలంగాణ అయిపోయి ఎవరెవరో వస్తారు కలుస్తారు, దానికి పేరుస్తున్నారు. దీని మీద గమనించాలి. స్ప్రెడ్ అవుతుంది బాగానే ఉంది సార్. హాస్పిటల్స్ అటువంటివి కూడా ప్రైవేట్ హాస్పిటల్ కూడా అద్దెలు రమ్మంటున్నారు. సార్ దేవుడు ఇచ్చిన వరాన్ని, దేవుడు ఇచ్చిన శిక్షను అనుభవించవలసింది అందరం. దానికి ఏమంటున్నారు? కొద్దిగా నిబంధనలు పాటించండి, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, మూర్తికి బయటకు వెళ్తే కట్టుకొని వెళ్ళండి బయటికి, ఇవన్నీ చెప్తున్నారు. మనం పాటించాలి పెద్దలు చెప్పినప్పుడు. దాన్ని రాగడం ఇచ్చేడిగా తిరగడం అది పద్ధతి కాదు. కొద్ది రోజుల మంది వస్తుంది. ఇప్పుడు మనం ఇండియాలో మాట్లాడుతున్నాం కానీ ఏదో ప్రాబ్లం అది జనం రోడ్ల మీద కొంచెం లేరు. ఇక మీరంటే ఏమైనా సరే ఇప్పుడు అందరితో పాటు మనం లేదు సార్.
అంతే కదా. అన్ని రాష్ట్రాలతో పాటు మనం 100% కరెక్ట్ అన్నాం. ఏంది మహారాష్ట్ర ఏంది, గుజరాత్ ఏంది, ఢిల్లీ ఏంది, కంపేర్ టు అదర్స్. అది ఏంటి ఒక హైదరాబాద్ లోనే ఒక మామూలుగా 20 అనగానే ఎట్లా అది అందరం తెలుసు. కానీ గమనించాలి, ఓకే పట్టాలి, దేవుని ప్రార్థన చేసుకోవాలి, సామాన్యులు అందరూ కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఉన్నాయి సార్. హాస్పిటల్స్ ఫెసిలిటీస్ బాగుండేది అని మా అభిప్రాయం. హాస్పిటల్స్ కూడా ఫెసిలిటీస్ అంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు సార్, అయినా కూడా చేస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నాము. నాకు మాట్లాడాలి నాకు ఉట్టిగా మాట్లాడాలి. పోలీసులకు వచ్చింది, అందరు కష్టపడుతున్నారు. డాక్టర్లు కూడా చనిపోయిన ఉన్నారు. ఏం చేస్తారు, ఎంత చేస్తారు? అడ్మినిస్టర్ గారు కూడా బాధపడుతుంటారు పాపం. యాక్టివ్ ఆయన మంత్రి సీఎం గారు కూడా ఎక్కడన్నా తప్పు జరిగితే ఒక విషయం ఉంటారు, అన్ని చూస్తుంటారు ఆయన. మా చాలా సీరియస్ గల చీఫ్ మినిస్టర్ ఏదో ఇట్లాంటి మనిషి కాదు, అన్ని లోతులు చూస్తుంటారు. ఇక్కడ ఇస్తాడు, అక్కడ కొండమల్సమ్మ దగ్గరికి పోతాడు, ఇక్కడ ఇస్తాడు, అక్కడ పోతాడు, అన్ని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? సూర్యాపేట వహించండు, ఇంత ఇబ్బందులు. మరి ఏం సార్, ఎంత పెద్ద ధర్మం సార్ అది? మీరు చెప్పండి, ఎంతమంది వేస్తున్నారు, ఎంత పుణ్యం సార్ అది. ఆ అమ్మకు ధైర్యం వేసి ఆ కుటుంబాలు చాలా మామూలు మాట కాదు, అది మామూలు మాట కాదు, అది మామూలు మాట కాదు. దేశాలు వెళ్ళి ఆ మన కూడా మహానాయకుడు ఆయన. నిజంగా చెప్తే మా వీళ్ళు నువ్వు అట్లాంటప్పుడు వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి ఆ అమ్మని పలకరించి వాళ్ళ తల్లిని పలకరిస్తే ఆరోగ్యానికి లేదు. ఆ అమ్మ కూడా ఎట్లా చెప్పండి, ఆ పిల్లలను చూస్తే బాగా వాళ్ళ కొండంత ధైర్యం ఇచ్చిండు. మరి కాదా సార్, మీకు అన్ని తెలుసుగా సార్, మేము చెప్పేదే ఉంటుంది పెద్దోడు మీరు. థ్యాంక్ యూ సార్. ఏమంటున్నానంటే ఫస్ట్ ఇప్పుడు ప్రైవేట్ దాఖలు, గవర్నమెంట్ దాఖలతో పాటు ప్రైవేట్ దాఖలు కూడా ఇచ్చారు కదా, ఇచ్చారు. దాంట్లో కూడా కొన్నిట్లో ఫెసిలిటీస్ లేవు అనేది. అయ్యా ఈరోజు ఒక కుటుంబమే నడవలేదు సరిగా, ఇంత పెద్ద సంస్థ ముఖ్య వస్తాను మనమే మిగుతారా అని. మన తెలంగాణ అంత ఈజీగా అయిపోయింది ఆ మాట్లాడడానికి ప్రతి ఒక్కరికి. సరే మీరు అందరిట్లా కంపేర్ చేయండి, తెలంగాణ 8,000, ఆంధ్ర 8,000, ఈ 2 సోదరుల రాష్ట్రాలు తక్కువ. మిగతా వేరే 20,000, 25,000, 50,000, 1,00,000 కరోనా. అడగంలో మీరే లేదు ఏం కావాలని జరుగుతుంది ఉద్దేశం. అందరు బాగుండాలని కోరుకుంటూనే ఉన్నాం. మన పరిస్థితి కూడా అదే స్థాయికి వచ్చే పరిస్థితి. ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే స్థాయికి వచ్చే పరిస్థితి. ఏం లేదు అదే స్థాయి. దేవుడు చూడు తగ్గుతుంటారు, పోతుంటారు, తగ్గుతుంటారు. ఎంతమంది తగ్గలే, ఎంతమంది పోలే. ఏం చేస్తాము, దేవుడి నిర్ణయం ఇది. మన చేతన దేవుడి చేతి లేదు. అయినా కూడా భారతదేశం వెంకటేశ్వర ఆశీర్వాదము, కలిగే దేవుని ఆశీర్వాదము, యాగిరిట ఆశీర్వాదము, మొత్తానికి మాత్రం ఆ బాధలు లేవు కంపేర్ టు అదర్ కంట్రీస్. చూడండి మీరే, నేను చెప్పేది నాకంటే తెలివిమంతున్నారు, నాకేం పెద్ద నాలెడ్జ్ లేదు, మీ అస్ట్రాలజీలు కాదు, పెద్ద తెలివివంతులను ఉంటుంది, నాకు తెలిసిపోయి మాట్లాడుతున్నాను. ప్రస్తుతం కరోనా నేపథ్యంతో ఇప్పుడు ఐటీ రంగం కొంతవరకు తగ్గింది అని చెప్పుకోవచ్చా? ఏం తగ్గలేదు, కొద్దిగా ఓకే వస్తే అంటారు అందరూ. ప్రధానమంత్రి అయ్యారంటే, మన పితామహ ముఖ్యమంత్రి అయ్యారంటే ఓకే పట్టాలి, అవసరం ఉంటేనే బయటకు వెళ్ళండి, మబ్బులు పెట్టుకోని చెప్తున్నారు, వినాలి. మందు వచ్చిందంటే ఆటోమేటిక్ తగ్గిపోతుంది. ఇప్పుడు చేస్తున్నారు, మందు వచ్చిందని కొన్ని మెడికల్ షాప్ లో కూడా కనబడది నిన్న మొన్న. మరి ఇంకా డిక్లరేషన్ లేదు, కొంతగా అయితే ఏదో అవుతుంది, ఏదో పూర్వజన సంస్కారం అనిపిస్తుంది. ప్రపంచ యుద్ధాలంటే విన్నాం, 2వ ప్రపంచ యుద్ధం. ఈ 3వ ప్రపంచ యుద్ధం అక్కడ వారైతే లేదు, ప్రతి కుటుంబంలో ఎక్కడో అక్కడ జరిగిపోతుంది. అది ఎందుకైతుంది మరి, ఏదో కొద్దిగా టైం తీసుకుంటారు. ఇక బైవారం అంటే అదేమో గల్లు కొట్టి బాంబు వేసుకున్నారు, మేము దేవుళ్ళలో అయిపోయింది. మరి దాన్ని చూసి కాపాడాలి, ఏం చేస్తాం మనం, తప్పదుగా. దీనికి ఏం లేదు కదా, మందు ఉంటుందేమో అందరం అనుకోవచ్చు. మేము ప్రధానమంత్రి అయిపోయామంటే మీరందరం ఇంత ఇష్టపడతామన్న ప్రపంచంలో అగ్రగణ్యుడని మా నరేంద్ర మోడీ సాపు వాళ్ళ కింద వాళ్ళు కూడా ఎగటాన్ని మాట్లాడొద్దని నేను అంట. రేపు పార్టీలు కదా నాకు తోచిందే మాట్లాడతాను, జర చూసి మాట్లాడాలి. ముఖ్యమంత్రి 5 కోట్ల ప్రజానికానికి ఎవరి ఇష్టం వచ్చే మాట్లాడడం రైట్స్ లేవు. ప్రధానమంత్రి అన్నా ఎవరి ఇష్టమైన రైట్స్ లేవు. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఏం తెలుసు. ఏదైనా నోరుకు వచ్చింది మాట్లాడాలంటే అది మీ గౌరవత కొట్టేస్తున్నాం, ఏం జరగదు దానివల్ల. ఆయనకు దేవుని ఆశీర్వాదం ఉంది, దేవుని ఆశీర్వాదం ఉంది. ఇక్కడ కూడా ఎవరు బాధ పెట్టలేడు. బుక్కడనే మీరు పడుకుంటున్నారు, తెలుసుకోరు ఊర్లలో.
ఇంకా తప్పులు చేయాలంటే ఎన్నో ఉంటాయి. తప్పులు చేసిన చాలా మంది ఉంటే అది మంచి పద్ధతి కాదు, మార్చుకోవాలంటే. తెలంగాణ ఐటీ రంగంలో కేటీఆర్ యొక్క పాత్ర ఏ విధంగా బాగా బ్రహ్మాండం ఉంది సార్. ఆయన పేరు ఏం చెప్తారు, కల్వకుంట్ల తారక రామారావు మంచి ఐటీ రంగం అభివృద్ధి చేసిండ్రు. దేవుని దయ వల్ల కరోనా దగ్గర తెలంగాణ ఇంకెంత సస్యశ్యామలం అవుతుందో చూడండి. నేను చెప్పేది కాదు, నేను రాష్ట్రాలకి ఏమున్నాను మామూలు మనిషిని నేను, కానీ చాలా పవర్ఫుల్ జరిగేది ఇవన్నీ ప్రాజెక్టులు వచ్చి ఇవన్నీ జరిగే లోపల. ఆయన కూడా తక్కువనా ఎంత ఇండస్ట్రీ తెచ్చిండు ఎన్ని కాదు. ఫుడ్ మీద రీసెంట్ కూడా ఉంటుండే ఇవన్నీ వచ్చి ఆయన పోతుంటాడు. పాలకాలంలో రీసెంట్ ఉన్నామున్నా ఎక్కడెక్కడ పోయొచ్చిండు. కరోనాని చూస్తున్నారా, అందరు బాగుండాలి, మా ఊళ్ళని తిరుగుతున్నారు. కానీ మనం ఎందుకు ఇది కావాలి? హరీష్రావు కూడా బాగా కష్టపడతాడు, చేస్తూ చాలా మంచిగా చేస్తున్నాడు. నేను ఏం మాట్లాడాలి విషయంలో అందరు దేవాలనే తెలంగాణ బాగుపడ్డది. ఇవాళ తెలంగాణ బాగుపడ్డది 50% ఇక్కడికి తాడి పంపించుకున్నదంటే దేని అంటారు చెప్పండి. దాదాపు 5% ఉండవు. ఇవాళ ఇంటికి వచ్చింది, 7 రైతులు వచ్చింది. అది ఎందుకని గమనించారు మనం? అప్పుడు లైట్ అడ్డంగా రాత్రికి వస్తుంటే పాపం వ్యవసాయాలు కష్టపడి అందరూ లేకపోయారు, కానీ బోర్డు వెళ్ళిపో నీళ్ళు రాకపో. ఇప్పుడు అందరు లైట్ ఉన్నాయి, 24 గంటలు లైట్ ఇస్తున్నారు. వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు, ఎందుకు మాకు అని. కొంచెం సిటీలో అయ్యింది, దాన్ని ఏమో పరిష్కారం చేస్తారు సార్. దాన్ని కూడా పెట్టారు హైలైట్. మీరు ఓకే పట్టాలండి ఎవరిమే కానీ. మీద ప్రభుత్వం మనది, ఆయన పెద్ద ఆయన ప్రధానమంత్రి, ఇక్కడ పితామహుడు ముఖ్యమంత్రి మంచిగా ఉన్నారు. ఊరుకొని సహకారం తీసుకుంటారు, వాళ్ళ మనుషులను ఏముందో మాట్లాడుకుంటారు. ప్రజల కోసం డబ్బు కోసం ఏదైనా విషయం అడుగుతుంటారు. దాన్ని మనం విపరీతంగా విమర్శించినట్టు అనుకోదు. ఇది రాజకీయం. ప్రజల కోసం వాళ్ళు అడుగుతుంది, పరచడం కోసం కావాలి. ఎవరైనా అంతే ఉంది. ఇంకా గమనించి మాట్లాడాలి అంటే నేను. కరోనా కట్టడికి డాక్టర్లు కావచ్చు, ఇట్లా పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసులు కావచ్చు, వాళ్ళ యొక్క పాత్ర ఎట్లా చాలా బ్రహ్మాండంగా ఉందండి. పోలీస్ పాత్ర కూడా, డాక్టర్ల పాత్ర కూడా బాగుంది. డాక్టర్లు రక్షణ, డాక్టర్లు ప్రాణం రక్షణ కోసం, పోలీస్ రక్షణ కోసం, కార్మికులు నీట్నెస్ కోసం. ఇంతకుముందు ఏం చెప్పేది ఏంటండి, వచ్చింది పరిస్థితులు ఎట్లా వచ్చింది. ఇప్పుడు చాలా మందికి డాక్టర్లకి కావచ్చు, ఇటు పోలీస్ సిబ్బంది కావచ్చు ఎక్కువ పాజిటివ్ కేసులు వస్తున్నాయి. సంబంధించినటువంటి కిట్లు కానీ ఎట్లాంటి కిట్లు పెట్టుకున్నా కూడా వేరే పర్సన్ ఉన్నా కూడా అది వస్తుందంటూ వస్తుందో కొద్దిగా నిబంధనలు పాటించాలి. నీట్ గా శుభ్రంగా చేతులు కడుక్కొని, మాస్క్ పెట్టుకొని, ఫుడ్ కంట్రోల్ చేసుకొని ఉడుకు నీళ్ళు అని అంటుంటారు. నాకు వింటుంటా నేను కూడా ఉడుకు నీళ్ళు కొద్దిసారి నిమ్మకాయ వేసుకొని తాగడం జరుగుతుంటుంది. చిక్క వైద్యం కూడా పాటించాలి. మొత్తానికి మెడిసిన్ అనేది కాదు, కొన్ని చిక్క వైద్యం కూడా పాటించాలి. ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేనే ఏంటంటే తెలంగాణ లోపల కరోనా వచ్చిందంటే ఏమైనా మించిపోయిందా? అందరిట్లా భారతదేశంలో ఎట్లుంది అది గమనించండి. ఎందుకట్లా ఏమైనా మాట్లాడతారు? ధైర్యం ఇవ్వండి. ఇంకా మా పితామహానికి ఇంకా ధైర్యం ఇవ్వాలి మీరు. అది గొప్పతనం. నేను ప్రధానమంత్రి పొగడు అంటలేమా? దేవుడు ఆయన, ఆయన దేవుడు ప్రపంచంలో అగ్రగణమైపోయి మనందరూ గౌరవించాలి. దీన్ని ఇది వివేచించుకొని ఆయన విలువ తగ్గిస్తున్నారు. మీరు వివరించండి. ఇంకో ఆయన ఏదో మాట్లాడతారు, నేను అన్నకు రాను. కానీ చేసే పద్ధతి, పితామహుడు చేసే పద్ధతి చాలా బ్రహ్మాండంగా ఉంది. దీన్ని ఎవరు ఎదురు ఆయన ఏదో పొగుడతాను కాదు, ఏదో భాష చేయాలని కాదు. నాకు మనసు బాధ అనిపించి మాట్లాడుతున్నాను. ఏంటి మాట్లాడేది? ఇన్ని విధాలా జరుగుతున్నాయి. మంచి వ్యవహారం. పొద్దున్నే వాడు పొద్దున 5 గంటల పొద్దున 6:30 కుక్కరానికి ఫోన్ చేస్తున్నావు. మామూలు పాపం సాపంకు గిరా సాప్ పైసే సాప్కే మెహర్బానీ అంటే పడ్డాయి మా అకౌంట్ ఏంటి అంటే 20,000. ఆ 20,000 కూడా అంత ఎంత అది చెప్పు. 2 ఎకరాలు ఉన్నట్ట పంట. దీన్ని ఏమంటావు? 2 ఎకరాలు అది వచ్చి మళ్ళా 2 భార్య ఆయన కలిసి 4 ఎకరాలు ఏదో ముఖ్యం అనుకుంది. ఇంకోటి 25,000 మార్పు చేస్తున్నాడు సార్. ఏం చేస్తున్నాడు? ఇంతకుముందు ఉండరా? ఇట్లా ఇంతకుముందు ఉండరా? చెయ్యి గుడని వేసుకొని చెప్పాలి. ఇంతకుముందు ఉండరా? ఇంతకుముందు ఈ పంట వండిందా? ఇంతకుముందు ఇంత పంట వండించరా? 60 నెలలు ఎక్కడ చూసినా మీరు ఎవరి మీద భేదాలు చేస్తలేదు. వాళ్ళు మన సోదరులు, మేము మా సోదరులు. మంచి ప్రేమగా విడిపోయినప్పుడు ఇక్కడ మంచి జరుగుతుందని సంతోషపడతారు. ప్రతి దానికి తప్పెట్లా చెప్తారంటే ఏంటది? మంచి పద్ధతి కాదు.
ఆ రోజు చెరువులు కట్టిస్తుండే, ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఎన్ని చేసినాయని కొల్లపోచమ్మకి వస్తుంటే ముఖ్యం బాధ. ఇవాళ నీళ్లు ఇట్లా పోతున్నాయి. నేను చూస్తే టీవీలో చూస్తే నీళ్లు ఇట్లా పోతున్నాయి. ఇంత అక్కడ ఎడారి లేకుండా భూములు పచ్చశామలు అవుతుంది. కరెక్ట్ చేస్తాడు సార్. ఇప్పుడు అన్న ప్రకారంగా 1 కోటి ఎకరాలు 3 ఏళ్ళ 2 ఏళ్ళు చేసి చూపిస్తారని చూడాలి. ప్రజలు బాగుంటే మీరు సంతోషపడతారు కదా. ఏ నాయకుడే కానీ ప్రజల కోసం ఉండవు. ప్రజల మంచి కోసం ఆలోచన చేసే నాయకులు ప్రజల మంచికుంటే సంతోషపడాలి. ప్రజల మంచికుంటే బాధపడుతుందంటే వాళ్ళంతా నాకంతా ఏం లేదంటారు. నా దృష్టి ఒకటే పవరే కాదు ముఖ్యం. ఎదుటి మంచిగా చూసే ప్రయత్నం చేస్తే దేవునికి ఎక్కడికెళ్ళి ఆశీర్వాదం ఉంటుంది. అది కాదు, అది ముఖ్యం. పవర్లు ఎత్తుతే పోతుంటే పవర్లు ఎత్తమందుకుంటే ఎలా కాలం వచ్చేవాళ్ళు మంచి పని చేసుకుంటేవారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలను ఎట్లా చాలా బ్రహ్మాండంగా మీకేం చెప్పాలండి. సూచన ఏం లేదు. అమ్మ పథకాలు అయితలేవా, దారిద్ర్యం అయితలేదా, మళ్ళా ఇది భూమిని ఎకరా చూపిస్తలేదా. మొన్న 5 వేల కోట్లు జమ చేసింది అయ్యా డిస్ట్రిక్ట్ ఎక్కడక్కడ. ఇక్కడ జరుగుతూనే లక్షల అకౌంట్లు ఎట్లా చూపించవచ్చు, ఎట్లా బ్రేకింగ్ చూపించవచ్చు సార్. ఇప్పుడు ఇంతకుముందు ఉండరు 1 లక్ష అకౌంట్లు అవుతానా ఎట్లా పడుతున్నాయి అకౌంట్లు. అకౌంట్ అంటే ఏదో ఉన్నాయనుకుంటుండే ఆ బ్యాంకులలో ఇవాళ లేదని కూడా అకౌంట్లు ఉన్నాయి, వేస్తున్నారు, వస్తున్నాయి. ఆయన అనమంటే అంటే నాకు అనిపించడం సంతోషపడుతున్నారు అందరూ. వర్షాకాలంలో ఆదుకున్న మానవుడా కాదా. రాష్ట్ర ఆర్థిక పురోగతికి మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారు? అది పెద్దోళ్ళు సార్ చూసుకుంటాడు అన్ని తెలుసు ఆయనకు. ఏం చేయాలో ఆయన అన్ని తెలుసుకుంటాడు. అమ్మ దూరంకి వెళ్ళి అన్ని చూస్తాడు ఆయన. మంచి తెలియగల సారు. కరోనాతో ఇబ్బందులు ఉన్నాయి ఆర్థికంగా అంటే డబ్బులు ఏం చేయాలి. ఒకటే అంటున్నాడు ప్రధానమంత్రి అంటాడు, ముఖ్యమంత్రి పితామా అంటాడు. మీరు ఇళ్ళకి ఉండదు, క్షేమం ఉండదు, ఉన్నది తినండి, మీ ఆరోగ్యం కాపాడుకోండి, మీరు మంచిగానంతా బాగా బాగా జరగవచ్చు. చేతులు దేనికి చెప్తుంటారు ఇద్దరు పెద్ద మనిషి ఆయన. ఇక్కడ విరక్తి ఎందుకు వస్తుందంటే పాపం ప్రధానమంత్రి అంత కష్టపడి మాట్లాడుతుంటాడు, అంత మంచిగా ప్రేమ నిండి ఉంటాడు. అలా కింద మీద విపరీతంగా మాట్లాడుతుంటారు. ఎందుకు అట్లా మాట్లాడతారు? దానివల్ల అయితే మంచి నిలుతుంది కొంతమందికి. పార్టీ మీద మాట్లాడతారు. నేను ఏం పార్టీ మాట్లాడా, నా ఒప్పిగా నేను మాట్లాడతాను, నా స్వేచ్ఛ ఉంది మాట్లాడుతున్నాను. నేను తప్పు మాట్లాడితే బాధపడాలి, తప్పే మాట్లాడతాను, ఉన్నది మాట్లాడతాను. చూడలేకపోతున్నాం ఒకసారి పేపర్ టీవీ ఏం మాట్లాడలేదు. పోతే ఊర్లలో పోయి తిరిగి రాండి, మీరు తెలుస్తారు ఏ ఊరికి పోతారు పోట. అక్కడ మీరు గమనించండి ఎట్లున్నారు ఇళ్ళని. ప్రతి ఒక్కడు అప్పుడు మేము కూర్చుంటే జర వాళ్ళు నాకు కొంచెం చూడాలని ఇష్టం అనిపిస్తుంది. వాళ్ళు ఎన్నుకున్న బియ్యంలో ఆ అన్నంలో ఈ పచ్చిమిర్చి చేసి తినేది. ఇవాళ పాప మీద ఇంత నేర్కొని తింటున్నారు అన్నము అది. ఇప్పుడు అట్లా కూడా లేదు. మంచిగా భోజనాలు తింటున్నారు, హాయి తింటున్నారు. ఇక ఏమి ఇంతకంటే ఎక్కువ కావాలి మనుషులకు. ఇవాళ రేట్లు కూడా విపరీతంగా పెరుగుతుంది. ఎందుకు పెంచింది ఎవరన్నా అట్లా తయారైంది. తెలంగాణ లోపల సార్ పుణ్యమని లైట్ వచ్చి ఇవన్నీ వ్యవసాయం పండించి ఏం పంట ఇది మనం సంతోషపడదాం. ఏం పిలిచిందాం ఎందుకు? ఇప్పుడు గండిపేట నీళ్లు రావాలి బిట్ట రావాలి. అప్పుడు గండిపేట నీళ్ళు మంచిగా తాగిన ఇవ్వాలియా దాని ప్లాన్ వేయాలి, దాని తగ్గట్టు రప్పియాలి. అది చేస్తున్నాడు సార్ కూడా, అది కూడా చేస్తున్నాడు. ఇప్పుడు ప్రభుత్వం చేపట్టినటువంటి సమగ్ర పంటల విధానం ఏదైతే ఉందో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది రైతులకు ఏ విధంగా ఉపయోగపడే అవకాశం? చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏ రైతు బాధపడుతున్నాను చెప్పానండి, ఏ రైతు బాధపడుతున్నాను చెప్పానండి. ఇంక ఏదో మాట్లాడుతుంటే మేమేం మాట్లాడతాం. అందరూ మనకు ఎవరు ఉండాలని లేదు. ఆయన చేసేది 90% కాకుండా ఆయన చేసేదంతా కరెక్టే నడుస్తుంది సార్ చెప్పేది. ఇది చూడండి, నేను ఏదో జ్యోతిష్యం మాట్లాడుతాను. ఒక 2 years లోపల 1 కోటి ఎకరాల దాకా తీసుకొస్తాను. 50 ఇప్పుడు 100 ఎకరాలు కూడా వస్తాయి పంట. అరే మొన్న చూస్తే నాకే వండర్ అనిపించింది ఆ నీళ్ళు చూస్తుంటే. అక్కడ ఇనాగ్రేషన్ రోజు నేను ఇంతకుముందు కూడా 4 ఎకరాల రైతు ఇంటర్వ్యూ తీసుకుంటారు మీడియా నుండి. బాబు మీకు ఇప్పుడు దీనివల్ల ఏం బెనిఫిట్ అయినా సార్? నాకు 20 ఎకరాలు దూరం ఉంటుంది సార్, నా పొలం 4 ఎకరాలు ఉంటుంది, 2 బోర్లు వేసినా మంచిగా పడుతుంది సార్. ఇప్పుడు ఈ నీళ్ళు వస్తే నాకు నా బోర్ల నీళ్ళు వెళ్ళిపోయి సార్ అంటారు. అది గొప్పతనం కాదా? అది ఎంత పుణ్య కార్యక్రమం చెప్పండి.
వేరే అంతకంటే ఎక్కువ మాట్లాడదలుచుకోండి. అంటే కొందరు ఏమంటున్నారు అంటే కొన్ని ప్లేస్లలో కొన్ని పంటలు మాత్రమే ఉంటాయి, అట్లాంటి ప్లేస్ లో ఇబ్బంది ఉంటుంది కదా. ఇప్పుడు కేసీఆర్ మంచి ఆలోచించి చెడొద్ది. ఇప్పుడు చెడ్డ మాటలు అన్నీ పట్టుకొని మాట్లాడద్దు. మనం మంచి ఆలోచన చేయాలి. మంచి చాలా మంది నమ్ముతున్నారు, మంచి చాలా మంది ఉపయోగపడేస్తున్నారు, దాన్ని మనం పట్టించుకోవాలి. చెడు వద్దు, చెడు మత్తు మాట్లాడతారు, ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కదా. ఏం కాదు, చెడు ఎక్కడ కాదు. ఆ టీవీలో చూసి చెడు వస్తుందో కానీ కాదు. చాలా హ్యాపీగా ఉన్నాయి. ఏమైంది అది పత్తి కూడా ఎందుకేమంటే అంటే పత్తి రేటు ఇప్పుడు బాగా ఇది ప్రధానమంత్రి కూడా రేటు పెంచింది. కానీ పత్తి రేటు నేను చూసిన లీస్ట్ గా 250 రూపాయలు పెంచాడు. హైయెస్ట్ పత్తి రేటే ఉంది. దాన్ని ఏమంటాం, ఇది వ్యవసాయదారుడు బాధపడగలరు. ఈ రేటు కొంత బాగా వేయండి, ఈ రేటు మంచిగా ఉంటుంది, మీ అప్పులు దిగుతాయి, ఇంకా మీరు కొద్దిగా హ్యాపీగా ఉంటారా అన్నారు. అది దాని ఒక్క భాషగా పోతే దాని దేవుడు రక్షించాడు. కొంటేయండి వరి, కొంత పత్తి వేయండి, పత్తి రేటు బాగా పెరిగింది. ఇంకా నేను చెప్పిందిగా మీరు చెప్పింది కాదు. అక్కడ ప్రధానమంత్రి ఒకసారి మా పెంచుకోవాలి, ఈ పత్తి రేటు ఇంత, ఇది ఇంత, హైయెస్ట్ పత్తి రేటే కనబడదు. అది సార్ మీరు చెప్తున్నాను మంచి ఉపయోగానికి. ఏ చెప్తే నేను ఆయన మంచి పని చేసినందుకు, ప్రతి ఒక్కరు మంచి పని చేసేందుకే చెప్తాను. చెడగొట్ట పనులు ఏం చేసి చెప్పమని. అది వాళ్ళ విజేత కొట్టేస్తున్నా ఎవ్వరు ఎక్కువ మాట్లాడతారు, వాళ్ళ ధర్మం వాళ్ళకి పడదు. నేను ఒకటే అంటున్నా, ఉన్నప్పుడు ఎవరే కానీ పవర్ ఉన్నప్పుడు మంచి చేసుకునే ప్రయత్నం చేయాలి ఎవరే కానీ. ఎంపీ ఉంటుంది, ఎంపీ ఉన్న పోస్ట్ ఎప్పటికున్నాయి. ఎమ్మెల్యే ఉంటాడు, ఎమ్మెల్యే ఉన్న పోస్ట్ ఎప్పటికున్నాయి. మంత్రి అనే వర్డ్ ఉంటుంది కానీ మంత్రి అనే పోస్ట్ ఎవరున్నారు. అది మంచి పని చేసుకుంటే అది వెనకాలం యాడ్ చేస్తారు పబ్లిక్. అదే గమనించాలి అందరూ, సరే గమనించాలి. కానీ ఇప్పుడు ఏదైతే చెప్పిన పంటలు వేయాలి, లేకుంటే రైతు బంధు కావచ్చు, చెప్పి ఏమన్నా అట్లా సార్ అందరికి వేసిందా లేదా, ఇప్పుడు అందరు పడ్డా లేదా, ఎందుకు చెప్తున్నాడు ఆయన బంధాన్ని అంటలేను, మీరు బాధపడకండి, పత్తి వేస్తే కొంత మీకు లాభాలు ఉంటాయని చెప్తున్నాడు. అట్లా చేస్తే మీరు ఇట్లుంటారని కొంచెం చెప్తే అది తప్పర్థం చేసుకుంటే దేవుడు రక్షించాడు అలా. పత్తి రేటు పెరిగిందయ్యా, అది నేను చెప్పేది కాదు, పత్తి రేటు పెరిగింది. కొంత వేసుకోండి ఓటున్నాయి, వరి వేస్తున్నారు మీరు, కొంత తెలివిగా పత్తి రేటు వేస్తే మీకు లాభాలు వస్తాయి, మీకు కొంత ఇబ్బంది దూరం అవుతుందని చెప్తున్నాడు. అది మంచి మాట. ఇంత అన్నం పెట్టుకోవడం ఎవరైనా ఇచ్చేస్తారా? మీకు ఈ మార్గం తీసుకొచ్చిందే పితామహుడు. లైఫ్ కూడా అన్నారు పెద్దవాళ్ళు అప్పుడు తెలంగాణ వచ్చినప్పుడు డైనా తెలంగాణ వచ్చి అన్నారా లేదా? ఇక పెద్ద మనిషి వేసాడు లేదా అన్నాడు. మరి ఆయన ఏం చేయాలా? గోల్డ్ మైండ్ ఎందుకరా ఆ మాట. ఇక ఇలా మోడీ సార్ ఇస్తారు. మోడీ సార్ ఎందుకరా ఓ పెద్ద మనిషి, ఆయన ఓ పెద్ద మనిషి, ఆయన డైలాగ్ కానీ సింపుల్గా విపరీతమైన మాట్లాడుకుంటా దాడిగా పేరు తీసుకొస్తున్నారు. అది మీరు తగ్గించుకోవాలి. నేను అనేది ఒకటే, మాకు గౌరవ అందరికీ ఉంటుంది. ఎందుకు పార్టీ వైజ్ గా సార్ మాట్లాడతాడు, ఆ సార్ మాట్లాడతాడు, ఈ సార్ మాట్లాడుకుంటారు. మా కోసం మాట్లాడతాం, ప్రజల కోసం. ఈ విమర్శించేది కాదు. రాష్ట్రంలో హరీష్ ఎట్లా ఉంది పాలన? మంచిగుందండి. ఆయన ఉన్న బాగానే ఆయన పని ఆయన చేసుకుంటూ ఉంటాడు, కష్టపడతాడు. మంచి చాలా మంచి అడ్మినిస్ట్రేషన్ ఉన్నారు వీళ్ళందరూ. ఎందుకు కవితలు గౌరీదేవి ఎంత తీసుకొచ్చింది ఆ పాపం. ఆమె హైవే ఇట్లుండే పోసుకున్నా ఫస్ట్ పార్లమెంటరీ అనేది ఆమెను కూడా. ఎందుకని ఆయన అవన్నీ మనం చూడకపోతుంది పాయింట్ టు పాయింట్ మాట్లాడే. ఆయన పసుపు పేరు వచ్చే, మరి పసుపు ఎందుకు ఇచ్చారు? అలా పేరు చెప్పా ఏం చెప్పా, పసుపు పసుపు అన్నాను. మరి ఏదా పసుపు మాటలు మాట్లాడంత మాత్రాల లాభం లేదు బాబు, చూసి మాట్లాడాలి. నేనేదో నా నోరు నన్ను మాట్లాడితే నన్ను విమర్శించడం కూడా ఎక్కడే ఉంటాను. అది గమనించాలి. ఈ ఎవరైనా విమర్శిస్తారా అంటే నా ఇంత దేహం అడగండి ఎక్కువ. ఎస్, టీఆర్ఎస్ పార్టీలో దాదాపు చాలా సంవత్సరాలుగా పనిచేస్తా ఉన్నారు. సో మీ గతంలో కూడా ఎమ్మెల్యే సీట్లు ఆశించారు. నేను ఆశించినా అంటే ఇక నేను అట్లా అయిపోయింది, లేకుంటే మంత్రులు అయిపోయింది. ఇక అట్లా దాని గురించేది రాజశేఖర్ సార్ ప్రయాణం ఇచ్చింది కూడా, అంత అయిపోయింది కూడా, ఇక జరిగిపోయింది. అట్లా ఛాన్స్ చేస్తున్నాను. అట్లెందుకు తరాలి, నేను ఎందుకు తరాలి ఆ మాట ఏంటి? అట్లే ఉంది. నాకు ఎక్కడైనా సేవ చేస్తాను ఆశతో ఉన్నా. ఇప్పుడు పితామా ఉన్నాడు, ఆయన కూడా ఇప్పుడు ఇచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా వేరేళ్ళకు కూడా ఇవ్వాలని నాకు కోరిక. వేరే కానీ మరి అదొకటి ఆయన పెద్ద మనిషి, ఆయన నేనేం చెప్పేది ఏంటి అన్ని గమనిస్తాను. అమ్మో ఏదో చైర్మన్ పదవి తీసుకున్నాను. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాలి సార్?
ఎట్లయినా సేవ చేస్తావు, ఇస్తే తీసుకుంటాం, సాధిస్తా వద్దంటాం. అంటే మీరు చాలా సంవత్సరాలు చేసావు. ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, నేను ఎమ్మెల్యే కాదు ఏదో అయిపోతుంది, ఎప్పుడో మంత్రి కూడా అయిపోతుంది. ఆ దిద్దుకుంటే ఇన్నిసార్లు గెలిపించిన నేను గెలవకపోతుంటారా? ఎవరు గెలిపారు అడుగుమని నా దిక్కున్న వాళ్ళందరూ ఒక అప్పర్సెంట్ బి కృష్ణ కాడికి టీమ్ హిస్టరీ ఇక ఉందండి. ఎందుకు అవన్నీ వెనకడ ముచ్చట్లేదు. ఇప్పుడు కూడా చెప్పగంతా గెటప్ ఉంది, ఆ దేవుని అనుగ్రహం ఉంది. ఆయన పితామహుడు, ఆయన ఇష్టంతో ధైర్యం ఎవరుంటుంది, ఎవరు చెప్తాడు ఆయన ఎందుకు గమనిస్తాడు దూరంకి వెళ్ళి, అది ముఖ్యం. రాష్ట్రంలో పోలీస్ శాఖ పనితీరు ఏ విధంగా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. పోలీస్ శాఖ ఏం చెప్తారు, చాలా బ్రహ్మాండంగా ఉంది. డీజీపీ గారు కూడా మంచి సెలెక్ట్ చేసి పెట్టాడు. ఆయన కూడా సిన్సియర్. నేను ఎందుకన్నా నా మాట సైబరాబాద్ కమిషన్ ఉన్నప్పుడు నాకు ల్యాండ్ విషయం పోతుంది ఏం లేదు, నేను ఇచ్చిన అందరితో మంచిగా మాట్లాడుతుంది. ప్లస్ ప్రైవేట్ కమిషనర్లకు ఇచ్చాడు అదే పద్ధతుల్లో. అదే ఆ డిఐజీ అయినా మన ఆ సార్ కూడా చెప్పే మైబ్రెడ్డి సాబ్ ఆశీర్వాదం కూడా ఉంది. చాలా మంచి ఆఫీసర్. అది ముఖ్యమంత్రి అందరినీ అట్లాంటి పద్ధతిలో పెట్టిండు, అంత డిసిప్లిన్ గా పోతుంది. తెలంగాణ అటువంటి బాధలు లేవు. చిన్న ఏదైనా అయితే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు యుగంలాల్లో ఓడిపోతున్నాడో యుగంలాల్లో ఏం దండాలు చేస్తున్నారో తెలుస్తలేదు. ఏ తెలంగాణ కూడా ఎవరో ఓడిపోతున్నారు దాదాపు. ఇప్పుడున్నా అసలు లేకుండా చేసిన మా అనుడు ఆయన యాడ్ చేస్తున్నారు అందరు పితామహుడు. ఏ చేసిన మంచి పని చేసిండండి. టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేతలే కబ్జా చేస్తున్నారు. ఎక్కడో ఏదో కబ్జా అంటే వీళ్ళందరూ కావచ్చు. ఇక అది వాళ్ళ సొంత విషయం అని వాళ్ళు మాట్లాడితే ఏది మాట్లాడతారు అలాగే పాపం ఏదో అనుకుంటారు. వాళ్ళు టైంపాస్ మాట్లాడలేదు. ఎందుకని అలా వాళ్ళు ఏదో మాట్లాడతారు, ఎందుకు మాట్లాడాలయా అంటే లేకుంటే ఏమన్నారు అనకుండా ఉండలేదు కదా. ఏదో కూడా సార్ నేను రాదు సార్. ఓకే, ఇప్పుడు రెవెన్యూ శాఖ పనితీరు ఏ విధంగా ఉంది రాష్ట్రంలో? మంచిగా ఉంది రెవెన్యూ శాఖ పనితీరు, బాగా చేస్తున్నారు. పితామహుడు నిర్ణయం చేస్తున్నాడు. ఎంఆర్ఓది అది ఆనెస్టీ చేస్తున్నా మంచిగా ఉంది. ఆనెస్ట్ చేయకపోతే బాధపడవలసి వస్తుంది. ఎప్పటి నొప్పుడు పితామహుడు ఆయన ఏదైనా దృష్టికి వచ్చినట్టే వెళ్తున్నాడు, కరెక్ట్ అవుతున్నాడు. కాబట్టి ఇక్కడ నడుస్తుంది అడ్మినిస్ట్రేషన్. ఏ రోజున అడ్మినిస్ట్రేషన్ తెలంగాణలో చెప్పు. ఎవరన్నా ఎక్కడైనా మిస్యూజ్ జరిగిన తెలిస్తే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకుంటాడు. మరి అవన్నీ నెరవేరు ఆయన, అవన్నీ నెరవేరు. ఇప్పుడు కరోనా కాలంలో అయితే ఆర్థికంగా మనం తక్కువ అంటే తగ్గిపోతున్నటువంటి పరిస్థితి. సో రానున్న రోజుల్లో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలంటే ఎట్లాంటి కార్యక్రమాలు చేసే అవకాశం ఉంది ప్రభుత్వం? మీరంతా నాకు నాలుగు లేదు సార్. పెద్దసారి ఆయన దేవుళ్ళ ఉన్నాడు, అంతా ఆయన చూసుకుంటాడు. ఈసారి పెద్దసారి ఈ ఉన్నాడు, పెద్దసారి ఆయన ఉన్నాడు. ఏం వరి కావద్దు, ప్రాణాలు రక్షించుకోమంటున్నాడు. బస్ తర్వాత ఏదైనా చూసుకోవచ్చు అంటున్నాను. తారక రావరావు అదే అంటున్నాడు. అందరం బాగున్నాం. ఇప్పుడు ఆరోగ్యంగా ఏదైనా మెడిసిన్ వచ్చిన తర్వాత రికవర్ అయితే తెలంగాణ చాలా సస్యశ్యామలం అంటున్నాడు. ఎందుకంటే మాట ఎందుకు తినేద్దా మాట అది కనబడుతూనే ఉంది కదా. మనం ముంగట జరగలేదా డెవలప్మెంట్స్? జరుగుతలేవా? ఓ దగ్గర నాలుగురు కేసు వేసి పెట్టేది, న్యాయమూర్తి నిర్ణయించిన ఉద్దేశం అది నేను చెప్తా. ఇప్పుడు అది ఇవన్నీ చూస్తున్నారండి. ప్రజలు తెలియలేదు. ప్రజలు చాలా తెలియతో ఉన్నారు. ఎవరైనా మక్కలో మాట్లాడితే వినటోళ్ళు కాదు. నేనేదో భాషను ఇస్తున్నా అంటే నా వెనకాల చూస్తారు, ఇది ఏం రాయాలి. మనతో పాటు కాలం ఉన్నారు, కాలంతో హలో హలో నమస్తే అండి. ముఖ్యమంత్రి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరండి? నా పేరు అశోక్ అండి. కదండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అశోక్ గారు? హలో 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 మనతో పాటు మురళీధర్ రెడ్డి గారు, మీ క్వశ్చన్ ఏంటి అడగండి. హలో హలో చెప్పు బాబు. హలో ఏం పేరు సార్? అశోక్ అశోక్ మాట్లాడుతున్నారు. సీఎం గారు మిలిటరీ సెంటర్ వాళ్ళకి 5 కోట్లు ఇస్తున్నారు సార్. చాలా మంచి పాట. వ్యక్తి పౌరులు కోసం ప్రారంభిస్తున్నారు సార్. మా తరఫు నుంచి సార్ కంగ్రాచులేషన్ చెప్తాను. తప్పకుండా తప్పకుండా. అది మొత్తం భారతదేశమే అప్రిషియేట్ చేస్తున్నారు సార్. అది పోయి ధైర్యం ఇచ్చి అది చేయడం అటువంటి మానవుడు ఆయన. థ్యాంక్ యూ సార్. మనం ఇప్పుడు బంగారు తెలంగాణలో కేసీఆర్ యొక్క పాత్ర ఏ విధంగా ఉంది? కేసీఆర్ పాత్ర అంటే కనబడుతుంది కదా సార్. బంగారం భరుస్తారు సార్. నీళ్లు రావడము, పంట వండడము, ఆ పంట వండనేది మనం చూస్తూనే ఉన్నాము. 50% మనమే ఇచ్చినాము. ఇంకా అంతకంటే ఎక్కువ గొప్పతనం ఏం కావాలి?
మళ్ళా రీసెంట్లీ కొన్న అమ్మవారి దయ వల్ల మొన్న అంత పెద్ద అజయశ్రీ మా అమ్మ శోభమ్మ పోయి మళ్ళా సార్ పోయి శ్రీ శ్రీ చిరుజార్ సార్ గారు పోయి మావుపట్ట యజ్ఞం అది కూడా చాలా పవర్ఫుల్. మళ్ళీ ఆయన తర్వాత కూడా ఇంతకుముందు కాళేశ్వరం పోయినట్టే సార్ మళ్ళీ ఒక్కడే పోయింది. చూస్తాం కదండి, అంత గుడ్డుకుంటామా చూస్తుంటాం సమయం బట్టి. ఇప్పుడైతే ఇంకా టీవీకి అటాచ్ అయితే ఆయన ఎందుకంటే బయటకు వెళ్ళేది ఏదో సమయం పడితే పోతాం లేకుంటే లేదు. అటువంటి మా పరిస్థితి. కానీ కొంత మొన్న వచ్చిన వాటర్కి కొట్టుకోపోయింది కదా, సో దాన్ని ఎట్లా అది ఇచ్చిపెట్టాలి. మంచి చూడండి, ఎవరంతా దాన్ని పట్టుకొని హైలైట్ వద్దు. ప్రాజెక్ట్ అయ్యి అంత పెద్ద సమస్య ఏదో కొద్ది జరిగితే దాన్ని పట్టుకొని కూడా హైలైట్ చేయడం ఎందుకండి, జరుగుతూనే ఉంటుంది అన్ని కామన్. కానీ అంత తెలివి చూడండి, అక్కడ చేసి ఎంత ఎడారి కలవడం భూమి చూపించేటప్పుడు రాకముందు నీళ్ళు రాకముందు ఇప్పుడు ఆ నీళ్ళు వచ్చి సస్యశామలం అవుతుంది. మీరు పార్టీ కార్యక్రమం వస్తాను, మీరు పార్టీ బలోపేతానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు మీ కాన్స్టిట్యూన్సీలో? చూడయా, నాకు తోచింది నేను మాట్లాడతా, నాకు తోచింది నేను చేస్తా, నాకు సహాయం ఏదైనా నేను చేస్తా, అంతా పూర్తినే. నేను ఎవరికి ఇబ్బంది పెట్టా, అది అందరు తెలిసిన విషయమే. నాకు ఒక్కటే బాగుంది ఇక్కడ నేను చెప్పేది. కానీ ఒక సీనియర్ లీడరు నేను చేస్తే సార్ ఎవరైతే సహాయం చేస్తాను, అంటే ఐదంత వరకు చేస్తాను. ఇప్పుడు పార్టీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కోసం అంటే ఇప్పుడు ఏదైతే ప్రమాద బీమా కావచ్చు ఇట్లాంటి ఒక స్కీమ్ అనేది ఏర్పాటు చేసింది. సో పార్టీ కార్యకర్తలు కావచ్చు నేతలు కావచ్చు అది ఎట్లా ఉపయోగపడుతుంది? ఏమో అంత లోతు నాకు తెలియదు సార్. అంటే చాలా మంది వ్యవసాయ కార్మికులు దిక్కులేదు, కార్యకర్తలందరూ మంచిగా చూస్తున్నారు. ఏమైందని బాధ ఏర్పడుతున్నాయి, కార్యకర్తలు కూడా మంచిగా ఏర్పడిపోతున్నారు. ఓకే, దాన్ని అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఏ విధంగా అంటే అవసరం అయితే ఉపయోగపడతారు కదా సార్, మనం ఎట్లా ఉపయోగపడతామని. రైట్. రాష్ట్రానికి ఇప్పుడు పెట్టుబడులు కరోనా కష్టకాలంలో పెట్టుబడులు అనేవి కొంత తగ్గిపోయినాయి. సో ఆర్థిక భారం అనేది పెరిగింది. సో ఈ పెట్టుబడులను తిరిగి పుంజుకోవాలంటే ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తే మళ్ళీ దేవుని చెప్తుంది. ముందు ప్రాణాలు రక్షించుకోమంటారు వాళ్ళ పెద్దలు. ఆ ముందు మీ ప్రాణాలు రక్షించుకుంది, తర్వాత ఏంటనేది దేవుడు అనేది అంటున్నారు. అది వాస్తవం. మనం ఎందుకు బాధపడాలి? అంత గానం వాక్యక్కడిది. ముందు మీ ప్రాణాలు రక్షించుకోండి, కరోనా విక్కేది, జాగ్రత్తగా ఉండండి, ఇంట్లో ఉండండి, అవసరం ఉంటుంది బయటికి వెళ్ళి చెప్తున్నావు. అక్కడ ఆయన చెప్తాను తప్పేముంది. హలో హలో ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. మీ పేరండి? నా పేరు సునంద అండి, నేను కృష్ణాల నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, మనతో పాటు మురళీధరెడ్డి గారు ఉన్నారు, మాట్లాడండి ఒకసారి. నమస్కారం నమస్కారం అమ్మా. సార్, ఇప్పుడు సాధారణ మానవుడికి జ్వరం వచ్చి ఇప్పుడు టెస్ట్ల కానీ రాస్తే టెస్ట్ల రేట్ ఎంత ఉంది సార్, చేయించుకోలేని పరిస్థితి ఉంది. వైరస్ చాలా విజృంభిస్తుంది. నంబర్ ఇచ్చారు కదమ్మా, నంబర్ ఇచ్చారు కదా, నంబర్ ప్రకారం ఫోన్ చేస్తే వస్తున్నారు, చూస్తున్నారమ్మా. అట్లా ఎందుకు అనుకోవాలి? రేట్లు కూడా అంటే మానవుడు ఇప్పుడు పీడరికల్ వాళ్ళు ఇంత రేట్లా అనేసి వెళ్ళట్లేదు సార్. సో దీంతో కూడా వైరస్ ఎక్కువ అయిపోతుంది కదా, పరిస్థితి ఆ విధంగా ఉంది. కొంచెం కన్సెషన్ లాగా ఇచ్చుకుంటే బాగుంటుందని గవర్నమెంట్ కొంచెం విజ్ఞప్తిగా తెలియజేయండి. సార్ నిర్ణయించాడమ్మా, ఎందుకంటే ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నంబర్లు ఇస్తున్నారు. ఆ నంబర్ల ప్రకారంగా వాళ్ళు కూడా ఇస్తున్నారు, చెక్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితి వస్తే సాకారం చేస్తున్నారు. ఇక ప్రైవేట్ హాస్పిటల్ అంటే అవి నిర్ణయించేది ఇంతే ఫిక్స్ చేయలేదు. కానీ వాళ్ళు ఇంత అడమ్మా ఓసారి ఏదో చేస్తూనే ఉంటారు. దాన్ని మనం ఎట్లయిపోయి వెళ్తామమ్మా. మొత్తానికి మళ్ళీ కూడా పితామహుడు ఆయన అన్ని గమనిస్తుంటాడు, ఉట్టుగా ఉండడు. దీన్ని కూడా ఏదో నిర్ణయిస్తాడని ఆశిస్తున్నాం. ఇప్పుడు తను అడిగిన దాని ప్రకారం అయితే ఒక టెస్ట్ చేసుకోవాలంటే మామూలుగా 2,200 రూపాయలు అని ఒక ఛార్జ్ అనేది పెట్టింది. దాని తగ్గట్టు నంబర్లు ఇస్తున్నారు కదా, ఆ నంబర్ లో ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి చూస్తామని అంటున్నారు కదా. సరే దాన్ని ఎందుకు యూజ్ చేయరు? ఆ నంబర్ ఇచ్చినాక కూడా యూజ్ చేయకుండా మళ్ళా ఈ విధంగా మాట్లాడితే దానికి ఎవరేం బాధ్యత వహిస్తారు సార్? అంటే ఇప్పుడు గవర్నమెంట్ 2,200 రూపాయలకు ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకోమంటుంది. అదే బీద హాస్పిటల్ తప్పే. బీద వాళ్ళ హాస్పిటల్ పోతారు. కొద్దిగా ఉన్న వాళ్ళు అయితే ఇంత చేయనట్టు ఎక్కింది. వాళ్ళ కంటే ఎక్కువ సార్.
దాన్ని కూడా మనం ఏదో విధంగా మాట్లాడితే ఎట్లా సార్ ఎన్నని చేస్తారు. ఇప్పుడు ఒకటి గమనించాలి అందరం, కరోనాని ఏపీ ప్రభుత్వంలోనూ ఆరోగ్యశ్రీగా చేస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం దాంట్లోకి తీసుకురాకపోండి. సో ఇట్లా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? సార్ కూడా చేస్తాడు, మంచితనమే ఉంది, సార్ కూడా అన్ని చేసుకుంటానే పోతాడు. ఎందుకు అనుకోవాలి అట్లా? ఆరోగ్యశ్రీ ఆయన చేసినది కాదు, ఈ సార్ కూడా చేస్తున్నాడు ఎన్నో విధాల సహాయం. ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రతి ఒక్కరు చేస్తున్నాడు. ఏదైనా డబ్బు అన్నట్టు మాట్లాడుతున్నాడా? ఎవరికి ఇబ్బంది కావద్దు. వచ్చిన వ్యవసాయదారులు ఊరికి పోతుంటే కూడా బస్సులల్లా లారీలల్లా తిండి పెట్టి పంపిమన్నాడు. ఎవరికి ఇబ్బంది పెట్టొద్దన్నారు. వాళ్ళ ఊర్లలో కూడా యాడ్ చేశారు సీఎం సార్. మాకు అన్నం పెట్టిండు, మాకు టైంలో చూసిండు. అంత పేరులో మనిషి ఇక్కడ ఏం మాట్లాడద్దు. కొద్దిగా ఎక్కడో ఒడిగొడుకులు వస్తుంటే దాన్ని పట్టుకొని కొద్దిగా అడ్జస్ట్ కావాలి. ఇంత పెద్ద సంస్థ తెలంగాణ అంటే పతాకాలల్లా అభివృద్ధి చెందింది భారతదేశంలో. నేనొద్దు నువ్వు అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. వాట్ అబౌట్ అమెరికా, వాట్ అబౌట్ లండన్, వేరే కంట్రీస్ ఎట్లా వచ్చింది? అది నువ్వు కవర్ చేయగలుగుతావా? అంత పెద్ద చరిత్ర గల దేశాలు ఏం చేయలేకపోతున్నాయి. ఇవాళ మనము దేవుని అనుగ్రహం ఉంది, మంచితనం. ఎవరైతే రాజభావనలో ప్రజలు బాగుంటారు, అక్కడ రాజభావనలో ప్రజలు భారతదేశం బాగుంటుంది. ఇక్కడ ఈ రాజభావన తెలంగాణ ప్రజలు బాగున్నారు. అది గమనించాలి. ఈ చిన్న దానికి తప్పులు తీసుకుంటే ఎవరు బాగుపడాడు? అది ఎవరు బాగుపడాలి? వాళ్ళకే డౌట్ వస్తుంది, బతికేలా లేదా అనేది. దీన్ని కూడా ఆరోగ్య చేస్తే అయిపోతుంది కదా. మనం ఎట్లా చెప్పగలుగుతాం? అది పెద్ద సార్ ఎన్నో ఏం ఆలోచన చేస్తున్నాడు? ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి కదా చేర్చాలి. నేను అక్కడ రాను సార్. ప్రతిపక్షాలు అనేది పాలక పక్షం అనేది నేను రాను. నాకు కావాల్సింది మంచి చేస్తున్నా, నాకు సంతోషపడుతున్నాను అంతే. కరోనా కట్టడికి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? కరోనా కట్టడికి చెప్తూనే ఉన్నారు పెద్దసార్లు వాళ్ళు. ఇంట్లో ఉండాలి, సమయం పడితే పోయి రావాలి, ఎమ్మడే లాక్డౌన్ మెయింటైన్ చేయాలి, ఉన్నది తినాలి, చేతులు కడుక్కోవడము, శుభ్రంగా ఉండడము అని చెప్తున్నారు. వినాలి మనం. దానికి వినకుండా మనకి చేసిందంటే మీ ఆరోగ్యం పోతుంది. ఎవరేం చేస్తారు? దానికి చెప్పగలేకపోతే ఆరోగ్యం పోతే ఆవిడ ఏమేం చేయరు కదా. వినాలి మనం. ఇంత చెప్తున్నారు దినమంతా. ప్రధానమంత్రి చెప్పబట్టి, ముఖ్యమంత్రి చెప్పబట్టి దాన్ని గమనించాలి. అందరూ గమనించి తిరగాలి. ఇచ్చని వీలుగా నలుగురుల దగ్గర ఉండకుండా అట్లా తప్పు కదా. ఇప్పుడు మనమే మాస్క్ ఎక్కువ లేదు, దాన్ని ఏమంటాం? అట్లా కాకుండా పద్ధతి కూడా ఉందంటున్నాం. అది నిజంగానే ఆ మాట. దాన్ని గమనించాలి మనం. ఇప్పుడు కార్యక్రమాన్ని ముగించే ముందు ఏం చెప్తారు చూడాలి సార్? ఏం లేదు, మా తెలంగాణ పితామహ నిర్ణయం తీసుకుంటుండే చాలా మంచి నిర్ణయం. ఆ అమరవీరుడు కూడా ఏది చేయడము చాలా మంది అప్రిషియేట్ చేస్తుంటారు. ఆ అమ్మ కూడా మాట్లాడింది పాపం, చాలా బాధతో ఉండే. ఆమె ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తాడు కాబట్టి ఆయనకి ఇంకా దేవుడు ఆరోగ్యం ఇచ్చి ఇంకా మంచి మంచి పనులు చేస్తానని ఆశిస్తున్నాం. ఎవరే కానీ విమర్శించే తక్కువ చేసుకోవాలి. విమర్శించే పద్ధతి ఎవరైనా పెట్టారంటే మాకు కూడా వస్తాయి మాటలు మాట్లాడి, కానీ మాకు అది బుద్ధి లేదు. ఎందుకంటే దేవుడు ఉన్నాడు మీద. ప్రధానమంత్రి అనేది మా పితామహ ముఖ్యమంత్రి కూడా అన్నారు. బస్ ఒకటే మార్గం. అంటే విమర్శించకుంటే పనులు జరగట్లేదు అని ఏం లేదు. విమర్శించి జరుగుతాయా? ఏం లేదు. అవన్నీ ఏం లేదు. అంతా ఆయన పాదం ఉండదా? 6 ఏళ్ల క్రితం ఉండదా? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇన్ని 1,00,000 ఎకరాలు వండిందా? 50% ఎక్స్పోజ్ అయింది. ఇప్పుడు హిస్టరీ ఇవ్వమని ఎంత హిస్టరీ ఇవ్వాలి? ఆ హిస్టరీ గురించి మాట్లాడాలి. ప్రజెంట్ డెవలప్మెంట్ చేస్తుంటే సంతోషపడాలి. కానీ అంటే జనసిపీలు అవుతున్నాం అంతే అనిపిస్తుంది. జనసిపీలు అవుతున్నాం. మనిషి బాగుండాలని కోరుకున్న మానవుడు ధర్మరాజు అంట. మనిషి ఎందుకు బాగుండాలి కూడా ఎప్పుడు బాధపడుతుండాలి ఏమీ చేసినట్టు చేయాలని బాగా పాపం. అది కొద్ది రోజులు ఆ యోగాన్ని ఆ యోగం దగ్గర దిగిపోతే మీరు ఏమడగారు? ఎవరు అడగారు? ఏదైతే దిగుతారు. అది నా ఉద్దేశం. థ్యాంక్ యూ రెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అదేవిధంగా కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించి సూచనలు మీరు సలహాలు ఇచ్చినారు. మీకు థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ముఖాముఖి. రేపటి ముఖాముఖిలో మరో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. అంత వస్తున్నాం. నమస్తే.